ఎఫ్సిఆర్ఏ బిల్లు 2026 ఈ పేరు చెప్పగానే క్రైస్తవ సొసైటీలు భగ్గుమంటున్నాయి. ఇప్పుడు విదేశీ విరాళాల క్రమబద్ధీకరణ సవరణ పేరుతో కేంద్రం తీసుకొస్తున్న కొత్త బిల్లు ఇది. ఇప్పుడు దేశవ్యాప్తంగా పెద్ద రచ్చకే దారితీస్తున్న బిల్లు ఇది. అంతేకాదు, ఏకంగా అమెరికా చట్టసభ సభ్యులు భారత్ పైన ఫైర్ అవుతున్నారు దీని గురించి. ఇది నేరుగా క్రైస్తవులపైన ప్రత్యక్ష దాడే అని అంటున్నారు. మరి ఈ బిల్లును కేంద్రం ఎందుకు తీసుకొస్తోంది? దీనివల్ల ఎన్జిఓస్కి, క్రైస్తవ మిషనరీలకు, సొసైటీలకు జరిగే నష్టం ఏంటి? అమెరికా ఇందులో ఎందుకు కలగజేసుకుంటుంది? ఈ విషయాలన్నీ ఈ వీడియోలో చూసేద్దాం. ముందుగా ఈ బిల్లును ప్రభుత్వం ఎందుకు తీసుకురావాలనుకుంటుంది అనే విషయం మాట్లాడుకుందాం. మనం దేశంలో పనిచేసే కొన్ని ఎన్జిఓస్, మత ట్రస్టులు ఉంటాయి కదా, విదేశాల నుంచి ప్రతి ఏడాది నిధులు వస్తూ ఉంటాయి. వీటిని ఆయా సంస్థలు వివిధ సేవా కార్యక్రమాలకు లేదా మత కార్యక్రమాలకు వినియోగిస్తూ ఉంటాయి. అయితే 2019-2022 మధ్య మన దేశంలోని 13,520 సంస్థలకు 55,741 కోట్ల విదేశీ విరాళాలు వచ్చాయని ప్రభుత్వ లెక్కలు చెప్తున్నాయి ఇప్పుడు. అయితే ఈ విదేశీ నిధుల వినియోగంలో పారదర్శకత, జాతీయ భద్రతను పెంపొందించాలనే ఉద్దేశంతోనే కేంద్రం ఒక సవరణను తీసుకురానుంది. మీకు అర్థమయ్యేలా చెప్పాలంటే, ఎన్జిఓలు, ట్రస్టులు, అలాగే మత సంస్థలు పొందే విదేశీ నిధులు ఏ ప్రయోజనం కోసం వచ్చాయో వాటికే ఖర్చు అయ్యేలా చూడాలి. మరి ఇన్ని రోజులు అలా లేదా అనంటే లేదనే చెబుతోంది ప్రభుత్వం. కేంద్ర హోంశాఖ దానికి కొన్ని కారణాలు కూడా చెప్తోంది. అవేంటంటే, విదేశీ నిధులు పొందే ప్రతి ఎన్జిఓ లేదా సంస్థ ఏదైనా ఉంటే అది ప్రతి సంవత్సరం తమ చార్టెడ్ అకౌంటెంట్ ద్వారా ఆడిట్ చేయించిన వివరాలను హోం మంత్రిత్వ శాఖకు సమర్పించాలి. ఇందులో వాళ్ళు నిధులు ఎందుకోసం వచ్చాయో, ఆ పనులకే వినియోగించారో లేదో చూపించాలి. కానీ క్షేత్రస్థాయిలో నిధుల దుర్వినియోగం జరుగుతోందని కేంద్ర హోంశాఖ గుర్తించింది. అదే ఫండ్ లేయరింగ్. అంటే ఒక ఎన్జిఓ విదేశీ నిధులు తీసుకొని వాటిని చిన్న చిన్న స్థానిక ఎన్జిఓలకు బదిలీ చేస్తుంది. దీనివల్ల చివరికి ఆ డబ్బు ఎక్కడికి వెళ్ళిందో ట్రాక్ చేయడం అనేది చాలా కష్టమైపోయింది. గతంలో 50% వరకు నిధులను పరిపాలనా వ్యయం, అంటే జీతాలు, ప్రచారాలు, ప్రయాణాల పేరిట పెద్ద మొత్తంలో నిధులు పక్కదారి పట్టేవని ప్రభుత్వం భావించింది. అయితే 2020 సవరణ ద్వారా ఈ బదిలీలపైన కొంత నిషేధం విధించారు. ఇప్పుడు దీని స్థానంలోనే కొత్త సవరణను తీసుకురానున్నారు. అప్పటి వరకు ఆడిటింగ్ అనేది కేవలం ఆర్థిక లెక్కల తనిఖీకి మాత్రమే పరిమితమైంది. కానీ ఇప్పుడు రాబోతున్న 2026 సవరణ ద్వారా లైసెన్స్ రద్దయిన లేదా లైసెన్స్ గడువు ముగిసిన సంస్థల ఆస్తులు, యాజమాన్య నిర్వహణను ప్రభుత్వం ఒక డెసిగ్నేటెడ్ అథారిటీ కిందకు తీసుకురావాలని చూస్తోంది. విదేశీ నిధులతో సమకూరిన ఆస్తులు వేరే ప్రయోజనాలకు దుర్వినియోగం కాకుండా పూర్తిగా ప్రభుత్వం నియంత్రణ పరిధిలోకి వచ్చే అధికారాన్ని ఈ కొత్త బిల్లు కల్పిస్తోంది. అంటే విదేశీ నిధులు జాతీయ భద్రతకు విఘాతం కలిగించేలా గానీ, లేదా బలవంతపు మత మార్పిళ్లు లేదా దేశ వ్యతిరేక కార్యకలాపాలకు వినియోగించకుండా నిరోధించడం పైన ఈ బిల్లు ఫోకస్ చేయనుంది. మరి ఈ బిల్లు పైన భారత్లో ఉన్న క్రైస్తవ సంస్థలు ఎందుకు ఆందోళన చెందుతున్నాయి? అవన్నీ ప్యూర్గా ఉంటే అనంటే ఈ వీడియోలో చూద్దాం. ప్రధానంగా ఆందోళన చేస్తున్న వారిలో కేరళ లాటిన్ క్యాథలిక్ అసోసియేషన్, క్యాథలిక్ బిషప్స్ కాన్ఫరెన్స్ ఆఫ్ ఇండియా వంటి అనేక సంస్థలు ఈ బిల్లు నిబంధనలపైన తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నాయి. ఇప్పుడు వీరు చేస్తున్న ప్రధాన ఆరోపణ ఏంటంటే, ఎఫ్సిఆర్ఏ లైసెన్స్ రద్దయినా, గడువు ముగిసినా లేదా స్వచ్ఛందంగా వదులుకున్న ఆ సంస్థ విదేశీ నిధులతో నిర్మించిన ఆస్తులను స్వాధీనం చేసుకునేందుకు ఒక డెసిగ్నేటెడ్ అథారిటీని నియమించే అధికారాలు ప్రభుత్వానికి ఇప్పుడు లభిస్తాయి ఈ సవరణ ద్వారా. అలా గనక జరిగితే దశాబ్దాలుగా విదేశీ, స్వదేశీ విరాళాలతో నిర్మించిన పాఠశాలలు, ఆసుపత్రులు, అనాథాశ్రమాలు, కమ్యూనిటీ సెంటర్లు శాశ్వతంగా ప్రభుత్వం పరిధిలోకి వెళ్ళిపోతాయి. ఇందుకే వీరిప్పుడు ఆందోళన చెందుతున్నారు. ఈ విదేశీ నిధులపైన ఆధారపడి నడుస్తున్న విద్య, వైద్యం, సామాజిక సేవలు నిలిచిపోతాయని వారు ఆందోళన చెందుతున్నారు. అలాగే తమతో ఎలాంటి చర్చలు జరపకుండా ఏకపక్షంగా బిల్లు తేవడం పైన అసంతృప్తి కూడా వ్యక్తం చేస్తున్నారు. మరి ఈ బిల్లును ఎలాగైనా వ్యతిరేకించాలని ప్రతిపక్ష పార్టీలను కూడా కోరుతున్నారు. The purpose is that the Union government has brought an amendment to the existing FCRA Act 2010. They are amending various provisions
and they are introducing many provisions which is going to completely alter the character of the charitable organizations and other organizations. The provisions include taking over the properties and assets of the charitable organization. If there is any, for any reasons, the FCRA certificate has been cancelled or not renewed, or it has been surrendered. So this provisions appears to be draconian in nature. The Joint Action Forum on Minorities, since April, we have been convening various meetings among ourselves throughout India. Various Christian denominations are part of our forum, and we had deliberated many times on this bill, and therefore we decided to give a detailed representation to the Honorable Home Minister. In fact, we gave a representation to the Honorable Prime Minister. Honorable Prime Minister's office forwarded it to the Honorable Home Minister, and we were called by the Honorable Home Minister for a meeting today, and we all had a meeting with the Honorable Home Minister. We clearly spelt out the illegalities in the amendment bill. We pointed out clause by clause, and also certain provisions in the existing act, which all it is according to us it is unnecessary. Even if a license is going to be cancelled, even if a registration is going to be cancelled, there was no necessity to take over the properties of these organizations, including the activities. In other words, if the organizations are running schools, colleges, hospitals, old age homes, then under the amendment bill, they can even take over these activities. So this was also clearly explained to the Honorable Home Minister that these bodies have employed expert hands running these organizations, institutions, hospitals, and by taking over it will clearly destroy the organizations, including the hospitals. We have also said that it is not good even for the people as well as for the majority for whom we are serving. So the Honorable, in fact, this is not a specific religion specific, but it is applicable to all, including the Muslims as well as to the Hindus. But we clearly explained that the repercussions and how draconian it is there, how it affects or violates the constitutional guarantees to the minorities, including to the extent of taking over of the places of worships. That also we pointed out. Honorable Home Minister spent about 1 hour discussing with us, and we had clearly explained to him with an open mind. He has heard us, and he said that he will look into this matter. ఇప్పుడు ఈ సినారియో మొత్తం ఇక్కడ ఇండియాలో జరుగుతూ ఉంటే ఈ బిల్లు పైన అమెరికా ఎందుకు కలుగు చేసుకుంటుంది అనేది ఇప్పుడు పెద్ద ప్రశ్న. ఎందుకో తెలుసా? అమెరికా రిపబ్లికన్ కాంగ్రెస్మెన్ రేలీ మూరే సోషల్ మీడియా వేదికగా ఈ బిల్లు పైన తీవ్ర వ్యాఖ్యలు చేశారు. భారత్లో సెయింట్ థామస్ కాలం నుంచి క్రైస్తవ మతం ఉనికిలో ఉంది. కానీ ఈ కొత్త FCRA బిల్లు చర్చీలు, మత చారిటీలను ప్రభుత్వ అధీనంలోకి తీసుకునేలా ఉంది. ఇది క్రైస్తవులపైన జరుగుతున్న ప్రత్యక్ష దాడి అని ఆయన వ్యాఖ్యానించారు. ఈ బిల్లు ఇలాగే ముందుకు సాగితే గనక భారత్ అమెరికా సంబంధాలపైన తీవ్ర ప్రభావం చూపిస్తుందని కూడా హెచ్చరించారు. అయితే అమెరికా ప్రజాప్రతినిధి చేసిన ఈ వ్యాఖ్యలను భారత ప్రజాప్రతినిధులు తీవ్రంగా ఖండించారు. ఇది భారత్ సార్వభౌమాధికారానికి సంబంధించిన అంతర్గత వ్యవహారం. అమెరికా మాకు పాఠాలు చెప్పాల్సిన అవసరం లేదు అని స్పష్టం చేశారు. The United States has spent billions of dollars over the years in helping with health strategies all across the world. What we learned over time, and especially after coming here, is that oftentimes, and I'm oversimplifying it, but this is an accurate description, what would happen is we would go to a country and say, we're going to help you with your health care needs. Then we would drive over to Northern Virginia somewhere, find an NGO, one of these organizations, give them all the money, tell them go to this country and do their health care program for them. That NGO would then take about some percentage of that money for their overhead and administrative costs. And by the time it got down to it, the host country had very little influence. It was sort of imposed on them.
and only a percentage of the overall money ever actually reached the patients and the people on the ground that we were trying to help because of these costs. This makes no sense. So why are we hiring American and international NGOs to go into other countries and run healthcare systems that are parallel and sometimes in conflict with the healthcare systems of the host country? If we're trying to help countries, help the country. Don't help the NGO to go in and find a new line of business. And so that's what the model that we're breaking. We're not doing this anymore. We are not going to spend billions of dollars funding the NGO industrial complex while close and important partners like Kenya are either have no role to play or have very little influence over how healthcare money is being spent. Bottom line is, if you want to help a country, work with that country. సరే, ఈ బిల్లు పాస్ అయితే అమెరికాకు లాభమా నష్టమా? మరి ఇది కూడా అవసరమే కదా తెలుసుకోవడం. ఎందుకంటే వారు తప్ప ఏ దేశము ఈ బిల్లు పైన రియాక్ట్ అవ్వలేదు కాబట్టి ఆ దేశం గురించే మనం ఇప్పుడు చర్చించుకోవాల్సిన అవసరం వచ్చింది. ఈ చట్ట సవరణ వల్ల ప్రత్యక్షంగా అమెరికా ప్రభుత్వ ఆర్థిక వ్యవస్థ పైన ఎలాంటి ప్రభావం ఉండదు. కానీ రాజకీయ వ్యూహాత్మక కోణంలో ఆలోచిస్తే కొన్ని అంశాలు తెరపైకి వస్తున్నాయి. అవేంటో తెలుసా? అమెరికాలోని అనేక సంస్థలు, మతపరమైన నెట్వర్క్లు భారత్కు విరాళాలు పంపుతూ ఉంటాయి. నూతన నిబంధనల వల్ల వారు భారత్లోని స్వచ్ఛంద సంస్థలపైన చూపే ప్రభావం, నెట్వర్కింగ్ క్రమంగా తగ్గిపోతుంది. విదేశీ నిధులను మళ్లించడం, చారిటీ సంస్థకు బదిలీ చేయడం పైన ఆంక్షలు పెరగడం వల్ల అమెరికా కేంద్రంగా పనిచేసే ఎన్జిఓల కార్యకలాపాలకు అడ్డంకులు ఎదురవుతాయి. అందుకే అమెరికా ఈ బిల్లును తీవ్రంగా వ్యతిరేకిస్తున్నట్లు చెప్తున్నారు ఇప్పుడు నిపుణులు. కేంద్ర హోంశాఖ ఇప్పటికే స్పష్టతనిస్తూ నిబంధనలకు కట్టుబడి పనిచేసే నిజాయితీ గల స్వచ్ఛంద మత సంస్థలకు ఎలాంటి భయం లేదని తెలిపింది. క్రైస్తవ ప్రతినిధుల విజ్ఞప్తి మేరకు బిల్లును జాయింట్ పార్లమెంటరీ కమిటీకి పంపాలా లేదా అనే అంశంపైన ప్రభుత్వం ఇంకా తగిన నిర్ణయం తీసుకోనుంది. మరి ఈ అంశంపైన మీరేమనుకుంటున్నారు? కామెంట్లో తెలపండి.